ఎన్డీఏసీను పిలిపిస్తున్నాం. మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని లేఖ రాశాం. ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాము. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 1లోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నాణ్యత, ప్రతిష్టత, ఇతర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్కే లేఖ రాసిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలోని మేడిగడ్డ అన్నారము సుందిల్ల బ్యారేజీల నాణ్యత ఖచ్చితంగా ఈ నాణ్యత, ప్రతిష్టత, ఇతర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఖచ్చితంగా ఎన్డీఎస్కి లేఖ రాసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎందుకంటే వాళ్ళు ఇది సేఫ్టీ, నాణ్యత, బ్యారేజీల ప్రతిష్టత గురించి ఏదైతే సేఫ్టీ అథారిటీకి లేఖ రాసి వస్తే ఆ విషయంలో, బ్యారేజీల విషయంలో నిర్ణయం తీసుకుంటాము అని స్పష్టం చేశారు. బుధవారం ఉత్తమ్ విలేకరులతో చిట్చాట్గా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఎన్డీఏసీ సూచనల మేరకే ప్రభుత్వం నడుచుకుంటుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో జియోలాజికల్ ప్రొసీజర్ను పాటించాలా లేదా అనే విషయాన్ని పరీక్షించవలసి ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతుందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం వైఫల్యానికి కేసీఆర్ ఇదే బాధ్యత అని ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును, ఖజానంతా ఖాళీ చేసి కమిషన్లకు, మేడిగడ్డ బ్యారేజ్కి మొత్తం లింకు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిండుగా ముంచిన అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం జరుగుతుంది. కరెక్టే ఇది. ఎందుకంటే మీరు చేసిన పని మేడిగడ్డ సుందిల్ల బ్యారేజ్ అయినా, ఈరోజు శ్రీరామ్ ప్రాజెక్ట్ అయినా, ఏవి మీవి చేసినాయి. మేడిగడ్డ బ్యారేజు 15వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు మీరు అన్ని కుంగిపోయిందంటే ఒక మేడిపండు ఎలా ఒక టైర్ కింద పడితే ఎలా చితికిపోతుందో అంత ఈజీగా తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును. అదే నాగార్జున సాగర్ మీద నిన్న విమర్శన చేసిండు కేసీఆర్. నాగార్జున సాగర్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎంత ప్రశాంతంగా, ఎంత బ్రహ్మాండంగా ఉందో కాంగ్రెస్ పరిపాలన, అది అందరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ మీరు చేసింది మాత్రం 1,00,000 కోట్లు అన్యాయంగా దుర్మార్గ పరిపాలన చేసి కమిషన్లకు ఆశపడి నాశనం చేసిండు. ఈరోజు అసెంబ్లీ పోకుండా ఇంకా దుర్మార్గమైన మాటలు బహిరంగ సభలు పెట్టి అనడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు తెలంగాణ ప్రజలను నమ్మేటట్టు లేరు. మిత్రులారా, మీకు ఇంకో విషయం నేను చెప్తున్నా. వీళ్ళు ఎంత కష్టపడి మళ్ళీ అధికారంలోకి వస్తున్నారని ఏదో పుకార్లు తప్ప ఏమీ లేదు. వాళ్ళకు ఒక మార్షల్ సీన దరిదాపుల బయటికి వెళ్ళనీయకుండా చాలా గట్టి బందోబస్తు పెట్టిండు ఇప్పుడు తెలంగాణ సీఎం. ఎందుకంటే